ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 10వ రోజు అండి. చాలా చక్కగా ప్రతిరోజు నడిపించబడుతున్నాం దేవుని మాటల ద్వారా. విశేషకరమైన ఆయన మాటలు ఈ ఉపవాస ప్రార్థనలో మనని బలవంతులుగా చేస్తున్నాయి కదా. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు దేవుని సన్నిధానంలో ప్రార్థన గోపురంలో మరి ప్రతి ఒక్కరి కొరకు, అందరి కొరకు మరి 40 రోజులు ఉపవాసం ఉండి రాత్రింబగలు ప్రభు సన్నిధిలో ఉపవాసం చేస్తూ ఉన్నారు. చాలా చక్కని రీతిలో ప్రభు అనేకులను నడిపిస్తూ ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం మరి మనమందరం కలిసి దేవుని మాటలు ధ్యానిద్దాం. సేవకుల కొరకు ప్రార్థించండి. ఇంకా నూతనమైన ఆత్మతో ప్రభు చక్కగా సేవకుల్ని దేవుడు నడిపించును కాక. ఆమేన్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తున్నాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఉదయకాల సమయంలో ఈ 10వ రోజున ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంత అద్భుతకరమైన మాటను మాట్లాడుతున్నారు కదా. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చేదను. ఇది ఎవరితో చెప్తున్నారంటే యెహోషువ గారితో చెప్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మోషే గారు మరణించిన తర్వాత తన పరిచారకుడైన మరి యెహోషువ గారితో ప్రభు చెప్తున్నారు, అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను. ఆమెన్. ఎదురుగా ఎవరు నిలవకుండా అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండబోతున్నాను. ఆమెన్. అవునండి. ప్రభువు ఆనాడు మోషే గారు మరణించిన తర్వాత యెహోషువ గారికి ఇస్తున్న ఈ అద్భుతకరమైన వాగ్దానము, ఈ మాటను మనతో కూడా చెప్తూ ఉన్నారు. ఏంటండి? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చేదను. అవునండి. ఉదయకాల సమయంలో ఇదిగో అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ఎవరు మన ఎదుట నిలవకుండా ప్రభువే మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో ఆయన తోడుగా ఉండబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడు ఉండబోతుందండి. నీకు, నీ కుటుంబానికి ప్రభు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నారు. గొప్ప రీతిలో నడిపించబోతున్నారు. నిన్ను అద్భుతకరమైన రీతిలో ఆయన మరి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో నమ్మకంగా ఉందాం అంతే. అన్ని విషయాల్లో ప్రభు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడై ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరి వాణ్ణి, నాకెవరు లేరు, నా జీవితం ఏంటి, ఈ పోరాటాలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ కష్టాలేంటి అని అనుకుంటున్నారా? లేదండి. అడుగుపెట్టు ప్రతి స్థలంలో ప్రభు ఉండబోతున్నారు. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ప్రభు ఉండబోతున్నారు. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ప్రభువే తోడై ఉండి విజయం ఇవ్వబోతున్నారు. అధైర్యపడకండి. ప్రభు మాటల్ని పట్టుకుందాం. ఏ విషయంలో ముందుకు వెళ్తున్నారో ప్రభువా ఆనాడు యెహోషువతో మాట్లాడినట్లుగా, అయ్యా నాతో నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, ఇదిగో నాకు ఈ పరిస్థితుల్లో తోడై ఉండు, ఈ వెళ్తున్న మార్గాల్లో నువ్వు తోడై ఉండు, నువ్వు నాకు కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా. చూడండి, మనం ఎంత ప్రయత్నించినా ప్రభు తోడు లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం ఏమీ కూడా సాధించలేమండి. ఆయన తోడు మనతో ఉంటే మనకు విజయమే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకుందాం, ధైర్యంగా ఉందాం. దేవుని తోడు మనకు ఉండబోతుంది. అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయకుడిగా ఉండబోతూ ఉన్నారు. ఇంకా ధైర్యం అవసరం లేదు. నీ పిల్లల విషయంలో, లేకపోతే నువ్వు వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రయత్నాల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో అన్నిట్లో ప్రభు తోడుగా ఉండి అన్ని విషయాలను దగ్గరుండి నేర్పించబోతున్నారు. అందుకనే ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ఇంకా భయపడనక్కర్లేదు. ప్రభు తోడుగా ఉండి అవి ఏ పరిస్థితులైనా ఆయనే ఎదుటిగా ఎవరు కూడా నిలవకుండా, ఏ శత్రుని ఎదుట నిలవకుండా ఆయన
తోడుగా ఆయన సన్నిధి నీతో ఉండబోతుంది. ప్రియ సహోదర, నీ కుటుంబంతో ఉండబోతుంది. ధైర్యంగా ప్రార్థించు. ఈ 10వ రోజున ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్న ఈ మాటలు రిసీవ్ చేసుకుందాం. ప్రభు కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. అద్భుతకరమైన రీతిలో, విశేషకరమైన రీతిలో ఉదయకాల సమయంలో మీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయ్యా. మీ మాటల ద్వారా బ్లెస్ అవుతున్నాం అయ్యా. ఎంత చక్కని మాటయ్యా. ఆనాడు యెహోషువ గారితో మాట్లాడుతున్న ఆ మాటని మరొకసారి మాతో మాట్లాడుతున్నారు. నీవు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని నీకు ఇచ్చేదను అని. అయ్యా, మోషే గారు మరణించిన తర్వాత తన పరిచారకుడికి మీరు ఇస్తున్న ఈ వాగ్దానం అయ్యా మోషే గారికి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నీకు సహాయం చేస్తాను కదా, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను కదా అని వాగ్దానం చేస్తున్నారు. ఎంత చక్కని మాటయ్యా. ఎవరు కూడా నిలవకుండా నేను నీకు తోడుగా ఉండబోతున్నాను ఈ మాట మమ్మల్ని ధైర్యపరుస్తుంది. స్వయంగా మీరు ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 10వ రోజు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి బిడ్డలు ప్రార్థిస్తుండగా మీ సన్నిధి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంచండి ప్రభు. మీరు తోడై ఉండండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని గైడ్ చేయండి. మీరు లేకపోతే మేము ఏమి సాధించలేం, ఏ విజయాన్ని మేము చూడలేం అయ్యా. ఇంతవరకు మా జీవితంలో అపజయాన్ని మేము చూసాం, కానీ ఇక మీతో మేము ప్రయాణం చేస్తుండగా ఇక మాకు విజయమే 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 కలుగునుగాక. బిడ్డలందరి జీవితంలో కృప కలగ చేయండి, అద్భుతం జరిగించండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే జీవితాలుగా ప్రభు మీరు నడిపించమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అయ్యా ఇదిగోండి, ప్రతి దాంట్లో మీరు తోడై ఉండండి అయ్యా. ప్రతి పరిస్థితిలో మీ కృప అందరికీ తోడై ఉండునుగాక. అన్ని విషయాల్లో ధైర్యంగా నిలబడే శక్తిని దయచేయమని వేడుకున్నాం. అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. పరిస్థితులు ఏ పరిస్థితుల్ని బిడ్డల్ని కుదిపేస్తున్నాయో ప్రతి పరిస్థితిలో మీరే బిడ్డల్ని నడిపించండి, విడుదలను అనుగ్రహించండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయా నీ దీన సేవకుడు అయా ఇదిగోండి 40 రోజులు రాత్రింపగలు దేశం కొరకు, ప్రజల కొరకు అయా, అందరి రక్షణ కొరకు, మారు మనసు జీవితం కొరకు అయ్యా ఒక్కటి కాదయ్యా అనేక అంశాలను చేత పట్టుకొని భారం కలిగి ప్రార్థిస్తున్నాడు కదయ్యా. నీ కుమారుడిని ఈ 10వ రోజు నీ శక్తితో నింపండి, బలముతో నింపండి. అద్భుతమైన రీతిలో ప్రభా నూతనమైన బలముతో నీ కుమారుని నీ మీరు నింపమని, నూతనమైన ఆత్మ అయ్యా ఇది కూడా 7 ఆత్మతో నింపుతూ రమ్మని అయ్యా. కుమారుని అయ్యా 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో బలముగా అయ్యా ఫిబ్రవరి 18వ తారీఖు మీరు వాడుకోమని, బ్లెస్ చేయమని, అందరినీ ఆశీర్వదించండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరినీ అద్భుతమైన రీతిలో నడిపిస్తూ సంవత్సరం అంతా మీ కృప చేత నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజు ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.